గ్రామాలలో సైకిల్ వేసుకొని బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పే పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళ కాలి గోటి కంటిన ధూళితో సమానం సతీష్ పాస్టర్, శ్యామ్ కిషోర్, అనిల్, ఆల్ పాస్టర్స్. వీళ్ళంతా నీ కమ్యూనిటీ ఏదైతే అప్పర్ కాస్ట్ ఉందిగా, నీ అప్పర్ కాస్ట్ భక్తులు ఎంతమంది ఉన్నారు? నేను సతీష్ని ఒకటే అంటున్నా, నీ చర్చిలో నీ అగ్రవర్ణ భక్తులు ఎంతమంది ఉన్నారు? నీ చర్చిలో 1%, 0.1% ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎవరు? ఎస్సీ ఎస్టీలు. ఎవరు వీళ్ళు? ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చి కూలీ నాలి పని చేసుకొని నీ చర్చికి ₹1,00,000 ఇస్తారు. మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎవరు భక్తులు లేరా? ఎంతమంది ఉన్నారు? అదే ఎంతమంది ఉన్నారు అంటున్నా. మొత్తం ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నారు, బీసీలు అంతా కలిపి 90% ఉన్నారు. నీ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారు? 1% లేరు. అందుకనే సతీష్ని అంటున్నాం, డెఫినెట్గా అంటున్నాం, నీ ఆధిపత్యం ఏంటి అంటున్నాం. అందుకని నీ నాయకత్వాన్ని తీసి నీ చర్చిలో ఉన్న ఎస్సీలకు నాయకత్వం ఒప్పచెప్పు అంటున్నాం. తెలంగాణలో గ్రామాలలో ఎస్సీలు, ఎస్టీలు, మాలలు, మాదిగలు, బీసీలు గ్రామాలలో చర్చిలు నడిపించుకుంటూ అయ్యగారులుగా, పాస్టర్లుగా నీతిగా బతుకుతున్నారు. వాళ్ళు గ్రామాలు, వాళ్ళకు చిన్న బండ్లో పెట్రోల్ కూడా గతి లేదు. వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తారు క్రైస్తవ సమాజం. 100 కోట్ల డబ్బులు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేనికి నీకు అసలు? రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రితో ఏం పని, కేటీఆర్తో ఏం పని? వాళ్ళిద్దరు నీ చర్చికి తీసుకొచ్చి నువ్వు రాజకీయ సంబంధాలు ఎందుకు నడిపిస్తున్నావు? వాళ్ళతో ఏం పని మీకు? అందుకనే అగ్రవర్ణ ఆధిపత్యం కింద